తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగులు ఆందోళన చేశారు. సీఎండీ ముషారఫ్ అలీ అక్రమ బదిలీలు చేస్తున్నారని ధర్నా చేశారు. ఎప్పటిలాగానే మేలో జరిగే బదిలీలు ముందస్తుగానే జనవరి, ఫిబ్రవరిలో పెట్టే ఆలోచన చేస్తున్న సీఎండీ ముషారఫ్ అలీ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగులకు కీలక పోస్టులు ఇవ్వడం కోసమే ముషారఫ్ అలీ ఈ బదిలీలు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. అక్రమ బదిలీలు చేయడాన్ని పునరాలోచించుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే ఈ అక్రమ బదిలీలు ఆపాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. మాది ఒకటే డిమాండ్, ప్రజెంట్ అయితే ఒకటే డిమాండ్. ఏదైతే మీరు గైడ్లైన్స్ ఇచ్చారో, ఏవైతే మీరు ట్రాన్స్ఫర్ పాలసీ డిసైడ్ చేశారో, దయచేసి దాన్ని కెప్టెన్ అఫెన్స్లో పెట్టమని మేము నిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఎటువంటి ధర్నా మేము కాల్ఫర్ చేయలేం. కానీ మేము చెప్పిన తర్వాత కూడా కనీసం వీళ్ళు ఏం చెప్తున్నారు, అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కనీసం వినకుండా ఎటువంటి దాని మీద మాకు సొల్యూషన్ రాకుండా చెప్పడం జరిగింది. ఇక నైట్ 11 గంటల తర్వాత మాకు గత్యంతరం లేక ఉద్యోగస్తులతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకసారి ఇష్యూ మా చేతికి వెళ్ళి బయటికి పోయిన తర్వాత ఎవరమేం చేయలేము. ఇలా మీరు చూడండి, నైట్ 12 గంటలకు కాల్ ఆఫ్ చేస్తే ఇలా వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. ఈ యొక్క మింట్ కాంపౌండ్లోని టీజీఎస్పీడీసీఎల్ కాంపౌండ్లో ధర్నా ప్రోగ్రాంకు ఈ యొక్క ఎస్పీడీసీఎల్తో పాటు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, జెన్కో కంపెనీలు మొత్తం కలిపి దాదాపు ఈరోజు 10,000 మంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా మేనేజ్మెంట్ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడానికి కారణం యాజమాన్యం. కానీ మేము ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకం కాదు. కానీ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా మా పోరాటాల హక్కుల కొరకు, మా యొక్క కోరికల సాధన కొరకు, మా హక్కుల సాధన కొరకు ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా యొక్క టీజీఎస్పీడీసీఎల్ ఆఫీసులో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదేంటంటే మేనేజ్మెంటు ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ పాలసీ ఇవ్వడము దానికి కారణము. ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఏదైతే ట్రాన్స్ఫర్ పాలసీ ఇచ్చిందో దాన్ని అబెన్స్లో పెట్టి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి ఫర్దర్గా ఈ ట్రాన్స్ఫర్స్ మే, జూన్ కాలంలో కానీ చేయాలని చెప్పేసి, అట్లనే గైడ్లైన్స్లో కూడా కొన్ని చేంజెస్ చేసి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉద్యోగ సంఘాలుగా సంస్థ